ఏదైతే ఈరోజు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాల తీర్మానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చడం జరిగింది. గవర్నర్ నోటి ద్వారా అబద్ధాలు చెప్పించి ఏది చేయకుండా చేసినట్లు చెప్పడం, దానికి తోడు గవర్నర్ చెప్పని అనేక విషయాలు కూడా ఈ ముఖ్యమంత్రి ఆయన ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. గవర్నర్ ద్వారానే కాకుండా ఆయన నోటి ద్వారా అనేక విషయాలు మేము చేసినట్లు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి స్పీచ్ ఎట్లా ఉందంటే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓటమి ఇంకా తేరుకోనట్లున్నాడు ఆయన. ఈరోజు ఎంఐఎం దోస్తాన ఏంటిదంటే మా మిత్రుడు చెప్పినట్లు ఫెవికాల్ బంధం ఓవైసీ ఏదైతే డిమాండ్స్ ఇచ్చి అడిగిండో మైనార్టీ గురుకులాల విషయంలో కానీ, రంజాన్ పండుగకు వాళ్ళకు గిఫ్ట్లు కానీ, ఇతర అభివృద్ధి గురించి చెప్తే అసెంబ్లీలోనే రిలేటెడ్ మినిస్టర్లకు చీఫ్ సెక్రటరీలకు ఆర్డర్ చేయడం కూడా జరిగింది. అంటే నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాం ప్రతి మీడియా ద్వారా, మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి, ఎంఐఎం పార్టీకి ముఖ్యమంత్రి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 14 నెలల నుండి అనేక రిక్వైర్మెంట్స్ నిజామాబాద్ అర్బన్ గురించి, తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని, నిజామాబాద్ నగరంలో ఐటీ హబ్ సరిగా పనిచేస్తలేదు, దానికి సపోర్ట్ కావాలని, నిజామాబాద్ లో బస్ స్టాండ్ శిథిలావస్థలో ఉంది, అది దానికి ఫండ్స్ కావాలని, స్పెషల్ ఫండ్స్ కావాలని, నిజామాబాద్ అభివృద్ధి కోసమని రిలేటెడ్ మినిస్టర్లకు ఇచ్చిన, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇచ్చిన, స్వయాన ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తే ఈ రోజు వరకు 1 రూపాయి కూడా రిలీజ్ కాలేదు. కానీ ఈ రోజు ఓవైసీ గారికి వరాల జల్లు కుల్పించింది ఇక్కడనే. ఈ రోజు ఒకటి ఏంటంటే మేము సెంట్రల్ నుంచి అన్ని రకాల సపోర్ట్ తీసుకుంటామని ఆయన నోటి ద్వారా చెప్పడం అనేది అదొకటి చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే బయటకు వస్తాడు, బీజేపీకి తిరుగుతాడు, లోపలికి పోయి మాత్రం అన్ని పనులు చేసుకుంటా ఉన్నాడు. మిత్రుడు చెప్పినట్లు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుంటే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపడం. ఇక అబద్ధాలు ఏ రకంగా ఉన్నాయంటే మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, మా ఆమ్దాన్ 18,000 కోట్లు 6,500 కోట్ల అప్పు తీరుస్తున్నాము ఇన్స్టాల్మెంట్ల తోటి అన్నాడు. ఈ రోజు ఏమన్నాడు, మేము 1,52,000 కోట్ల అప్పు తెచ్చినాము సంవత్సరం ఇప్పటి వరకు ఫిబ్రవరి వరకు, దాంట్లో మేము 1,56,000 కోట్ల అప్పు తీర్చినామంట. మొన్న చెప్పింది 78,000 కోట్లు, ఈ రోజు 154,000 కోట్లు అంట. ఏది నిజమో ఏది అబద్ధం వాళ్ళకి అర్థం కాదు. ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని పరిస్థితి. నోరిపితే అబద్ధాలు చేయని చేసినట్లు చూపెట్టే ఆ టాలెంట్, దాంట్లో మాస్టర్ డిగ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు నేను తెలియజేస్తా ఉన్నాను.